My dear friends and leaders, welcome to our channel Day to Dream Plan Your Success. A very good morning to all. ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం గురించి ఆలోచించాలన్నా మాట్లాడాలన్నా ముందుగా రెండు ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అందులో మొదటిది, ఆ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందా? నెంబర్ 2, ఆ వ్యాధికి మెడిసిన్ అంటే చికిత్స ఉందా, అంటే తగ్గుతుందా, లేక ఒకసారి వస్తే దాంతో పాటు మనం సహజీవనం చేయవలసి వస్తుందా అని. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ బీపీ అండ్ షుగర్ ఈ కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలు. వీటికి క్యూర్ చేయడానికి డైరెక్ట్ మందు లేదు, కానీ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ని క్రానిక్ డిసీజెస్ అంటారు, అంటే దీర్ఘకాలిక వ్యాధి అన్నమాట. ఈ కోకు చెందినదే ఆస్తమా లేదా ఉబ్బసం అనబడే రుగ్మత. ఇది ఒక నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. ఒకరి నుంచి మరొకరికి స్పర్శ ద్వారా కానీ గాలి ద్వారా కానీ సంక్రమించదు, కానీ హెరిడిటరీ కావచ్చు. అంటే తల్లిదండ్రులకు ఉబ్బసం ఉంటే వారికి పుట్టే పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఉబ్బసం అనే వ్యాధి పిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ఏ వయసు వారికైనా వచ్చే అవకాశం ఉంది. చిన్నపిల్లల్లో చాలా కామన్ గా వచ్చే హెల్త్ ప్రాబ్లం ఇది. అసలు ఆస్తమా లేదా ఉబ్బసం అంటే ఏమిటి? చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళ కోసం కొంచెం సులభంగా అర్థం చేసుకోవడానికి జాగ్రత్తగా వినండి. సాధారణంగా మనం పొగ, దుమ్ము వంటి వాతావరణంలోకి అనుకోకుండా వెళ్ళినప్పుడు మనకు దగ్గు రావడం, ఊపిరి అందకపోవడం, ఛాతీ బరువుగా అవడం జరుగుతుంది. మన శ్వాస నాళాలు చాలా సున్నితంగా ఉంటాయి. గాలి తప్ప మరి ఏ ఇతర పదార్థాలు గాని నాసికా ద్వారం నుంచి వచ్చి శ్వాస నాళాల్లోకి ప్రవేశించగానే అవి సంకోచ వ్యాకోచాలు అధికంగా గురై ఒకానొక స్టేజ్ లో బాగా ఉబ్బి గాలి లోనికి అంటే ఊపిరితిత్తులోనికి పోనీయకుండా మూసివేస్తాయి. తద్వారా మనకు శ్వాస అందకపోవడం జరుగుతుంది. మళ్ళీ మనం సాధారణమైన లేదా ఫ్రెష్ ఎయిర్ లోకి వచ్చినప్పుడు యథాస్థానానికి వచ్చి మంచి గాలి అందడానికి మళ్ళీ ఫ్రీ అవుతుంది. ఇదే పరిస్థితి మరికొందరికి సాధారణంగా మంచి వాతావరణంలో కూడా కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, కోపమైనప్పుడు లేదా ఎగ్జైట్ అయినప్పుడు కూడా జరుగుతుంది. ఎవరికి అయితే ఈ చిన్న చిన్న మార్పుల వల్ల కూడా శ్వాస తీసుకోవడం కష్టం అవుతుందో వారు ఆస్తమా లేదా ఉబ్బసంతో బాధపడుతున్నట్లుగా చెప్పవచ్చు. జనరల్ గా కొందరికి నైట్ టైం నిద్రపోయేటప్పుడు ఈ సమస్య అధికంగా ఉంటుంది. మరికొందరికి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఈ సమస్య అధికంగా ఉంటుంది. ఇంకా పొల్యూషన్, డస్ట్, కుప్పు డ్రైనులు, సెంట్, ఫ్రాగ్రెన్స్, డియోడ్రెంట్, పర్ఫ్యూమ్స్, స్ప్రేస్ వంటి వాటి వల్ల అయితే చెప్పనవసరమే లేదు. కొంచెం తేడా వచ్చిందంటే చాలు శ్వాస తీసుకోవడం సడన్ గా కష్టం అవుతుంది. ఇటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఫ్రెష్ ఎయిర్ లో ఉండేటట్లు చూసుకోవాలి. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదికలో 2019 లెక్కల ప్రకారం ఈ ఆస్తమా వల్ల 26,20,00,000 మంది ఈ ఆస్తమా బారిన పడ్డారు. వారిలో 4,55,000 మంది మరణించడం జరిగిందని పేర్కొన్నారు. దీనికి ఇంతవరకు మందు కనుగొనబడలేదు, కానీ ఇమ్మీడియట్ గా ఇన్హేలర్స్ ని పీల్చుకోవడం వల్ల శ్వాస నాళాలు ఉపశమనం చెంది సాధారణ జీవితం గడపడానికి ఎంతో తోడ్పడుతున్నాయి. ఆస్తమాతో బాధపడుతున్న వారు సరిగా నిద్రపోలేరు, పగలు పనిచేసేప్పుడు త్వరగా అలసిపోవడం, ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇక వీరి కుటుంబాల్లో పిల్లలు స్కూల్ కి వెళ్లడం కూడా కొన్ని రోజులు కష్టమవుతుంది. ఎవరికైనా ఆస్తమా పరిస్థితి ఎమర్జెన్సీ అయితే సాధ్యమైనంత తొందరగా హాస్పిటల్ కి తీసుకొని పోయి డాక్టర్ సంప్రదించాలి. కొన్ని సందర్భాల్లో ఇటువంటి బాధితులు మృత్యువాత పడిన సంఘటనలు చాలా ఉన్నాయి. అందుకు దారితీసే కారణాలు అనేక. ముందుగా వ్యాధి లక్షణాలు. ఉబ్బసం లక్షణాలు వ్యక్తికి వేరువేరుగా ఉండవచ్చు. కొందరికైతే మరి విపరీతమైన లక్షణాలు ఉంటాయి. రాత్రిపూట లేదా వ్యాయామం చేసే సమయంలో ఇవి ఎక్కువగా అవుతాయి. కొన్ని సాధారణ లక్షణాలు ఏమంటే, నెంబర్ 1, ఆగకుండా దగ్గు రావడం, ముఖ్యంగా రాత్రిపూట. నెంబర్ 2, అధికంగా గురక రావడం, పిల్ల కోతలు వంటి శబ్దం రావడం, శ్వాస తీసుకుని వదిలే. నెంబర్ 3, పూర్తిగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది రావడం, కొన్ని సందర్భాల్లో స్థిమితంగా కూర్చున్నప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది. నెంబర్ 4, ఛాతీ బరువుగా అనిపించడం, అందువల్ల గట్టిగా గాలి పీల్చుకోలేకపోవడం వంటివి. నెంబర్ 5, కొందరిలో చల్లని వాతావరణం లేదా వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు సడన్ గా ఈ సమస్యలు వస్తాయి. ఇక దుమ్ము, కాలుష్యం, పొగ, గడ్డి, పొట్టు, పుప్పొడి, జంతువుల బొచ్చు, రెక్కలు, ఈకలు, గాఢమైన సబ్బుల వాసనలు వంటివి కూడా ఆస్తమా ఉన్న వ్యక్తులకు ఇబ్బంది కలిగిస్తాయి. అందుకే వీటిని ట్రిగ్గర్స్ ఆఫ్ ఆస్తమా అంటారు. వీటికి సాధ్యమైనంత దూరంగా ఉంటే చాలా మంచిది. ఆస్తమా రావడానికి గల కారణాలు. హెరిడిటరీ అంటే వంశ పారంపర్యంగా వచ్చే డిసీజ్ అన్నమాట. ఫ్యామిలీ మెంబర్స్ కి ఉంటే, ముఖ్యంగా తల్లిదండ్రులకు, తోడబుట్టిన వాళ్ళకి గానీ ఆస్తమా ఉంటే సదరు వ్యక్తికి కూడా ఆస్తమా వచ్చే అవకాశం చాలా ఎక్కువ. నెంబర్ 2, తామర మరియు గవత జ్వరం అంటారు. అంటే అధికంగా ముక్కు కారటం, శ్లేష్మం, కఫం ఎక్కువగా రావడం వంటి అలర్జిక్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఈ ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువ. నెంబర్ 3, అనేక రకాల లైఫ్ స్టైల్స్. పట్టణీకరణ పెరిగిన తర్వాత టైం సెన్స్ లేకుండా బయటికి వెళ్ళటం, ఫుడ్ తీసుకోవటం వల్ల పుట్టే పిల్లలు తక్కువ బరువులో పుట్టడం వల్ల, ధూమపానం చేసే వారికి, ఆ పొగకు ఎక్కువగా
ఎక్స్పోజ్ అయ్యడం వల్ల, గాలి కాలుష్యం వల్ల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చి అవి ఆస్తమాకు దారితీస్తున్నాయి. ఇంట బయట ఉండే అలర్జీ, ఇరిటేషన్స్ కి కారణమయ్యే పదార్థాలు, వస్తువుల వల్ల, ఉదాహరణకు ఇంటి బయట ఉండే ఎయిర్ పొల్యూషన్, ఇంటి లోపలి కసువు, దుమ్ము, పురుగులు, వాటి వ్యర్థాలు, కొన్ని రకాల కెమికల్స్, పొగ వంటివి అనేకాలు కారణమవుతాయి. అధిక బరువు ఉన్న వాళ్ళు కూడా ఆస్తమాకు గురయ్యే అవకాశం చాలా ఉందండోయ్. మరి ట్రీట్మెంట్ కి వచ్చేసరికి ఇన్హేలర్స్ 2 రకాలు ఉన్నాయి. అవి జస్ట్ రిలీఫ్ కోసం మాత్రమే. కానీ విస్టేజ్ లో ఉన్న హెల్త్ సప్లిమెంట్స్ వాడితే ఇన్హేలర్స్ వాడే రేట్ తగ్గుతుంది. అంటే అధికంగా మనం ఇన్హేలర్స్ మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా కొంతకాలానికి ఇన్హేలర్స్ ని మనము వదిలేసి సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంది. విస్టేజ్ లో ఉన్నటువంటి కొన్ని హెల్త్ సప్లిమెంట్స్ మనకి ఆస్తమాని కంట్రోల్ చేసుకోవడానికి ఎలా ఉంటాయో చూద్దాం. నెంబర్ 1, స్పిరులినా. ఈ స్పిరులినా అనేది మనిషి యొక్క వ్యాధిరోధక శక్తిని పెంచడానికి, సెల్స్ ని యాక్టివేట్ చేస్తుంది. అలాగే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం దీనిని వాడుకున్నా ఉంటే మంచిది. థైరాయిడ్ పేషెంట్స్ స్పిరులినా వాడకూడదు, గ్యానోడెర్మా వాడచ్చు. సో స్పైరులినా అనేది మనిషి యొక్క వ్యాధిరోధక శక్తి పెంచి మనల్ని ఎటువంటి అలర్జీస్ కు తొందరగా ఎఫెక్ట్ కాకుండా చూసుకుంటుంది. నెంబర్ 2, ఫ్లాక్స్ ఆయిల్ ఆర్ క్రిల్ ఆయిల్. శరీరంలోని అన్ని భాగాలకి ఆక్సిజన్ సరిగా అందటానికి రక్త ప్రవాహం చాలా అవసరం. ఈ రక్త ప్రవాహం సరిగా ఉండాలి కదా. అటువంటి రక్త ప్రవాహానికి అవాంతరాలుగా ఉండే ఫ్యాట్ ని తగ్గిస్తుంది. ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ ను సులువుగా చేస్తుంది ఫ్లాక్స్ ఆయిల్. అలాగే క్రిల్ ఆయిల్ కూడా ఇదే పని చేస్తుంది. కానీ ఫ్లాక్స్ ఆయిల్ అనేది అవిసె గింజల నుంచి తీయబడింది. అలాగే క్రిల్ ఆయిల్ అనేది క్రిల్ ఫిష్ నుంచి తీస్తారు. కాబట్టి ఎవరైనా వెజిటేరియన్స్ మాత్రమే ఉన్నారంటే వాళ్ళు ఫ్లాక్స్ ఆయిల్ వాడుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు, నాన్ వెజిటేరియన్స్ అయినా పర్వాలేదు అనుకున్నప్పుడు క్రిల్ ఆయిల్ వాడుకుంటే చాలా 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 మంచిది. ఆయిషాంతే రెస్పోకేర్, వెరీ ఇంపార్టెంట్ హెల్త్ సప్లిమెంట్స్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ రెస్పిరేటరీ డిజార్డర్స్. అన్ని రకాల శ్వాస సంబంధమైన ఇబ్బందులకు ఆయిషాంతే రెస్పోకేర్ బాగా పనిచేస్తుంది అని ప్రయోగాల్లో తేలింది. పైన చెప్పిన హెల్త్ సప్లిమెంట్స్ వాడే ముందు బ్లడ్ టెస్ట్ చేసుకోవటం మంచిది. అది మీకు ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లం ఇస్నోఫీలియా అయితే ఈ హెల్త్ సప్లిమెంట్స్ కరెక్ట్ గా పనిచేస్తాయి. కానీ సరిగ్గా కొంతమందికి వాడినా గానీ తగ్గకపోతే వాళ్ళ బ్లడ్ లో టీబీ టెస్ట్ చేయించుకుంటే టీబీ గానీ పాజిటివ్ అయితే ఈ హెల్త్ సప్లిమెంట్ వాడవలసిన అవసరం లేదు. దానికి వేరే మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది. పైన చెప్పినటువంటి హెల్త్ సప్లిమెంట్స్ ఒక లెక్క అయితే ఇప్పుడు చెప్పబోయేది ఒక లెక్క. ఎందుకంటే ఇది అంతకు మించి పనిచేస్తుంది. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం నీట్ చేసుకోవాలి అంటే దానికి మన వెస్టేజ్ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఇంట్లో, ఆఫీస్ లో వాడుకుంటే చాలు. 80 నుంచి 90% రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేది కంట్రోల్ అయిపోతాయి. ముఖ్యంగా ఆస్తమాతో బాధపడే వాళ్ళు ఖచ్చితంగా వెస్టేజ్ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఇంట్లో ఉంచుకుంటే దాని యొక్క ప్రభావం మీ యొక్క ఆస్తమా మీద చాలా పనిచేసి త్వరగా మీరు కోలుకోవడానికి ఉపయోగపడుతుంది. దీన్ని వాడటం చాలా సులభం. దీని గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఎలా వాడాలి మన ఛానల్ వీడియోలు అప్డేట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు చెప్పినట్టు హెల్త్ సప్లిమెంట్స్ ని ఎలా వాడాలి, వాటి ఎంఆర్పి ఎంత, పివి ఎంత, యూసేజ్ ఎలాగా, డోసేజ్ ఎలాగా అనేది చూద్దాం. నెంబర్ 1, స్పిరులినా. దీని ఎంఆర్పి 421 రూపాయలు, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 360 రూపాయలకు. స్పిరులినా పర్చేజ్ చేయడం వల్ల మన వెస్టేజ్ అకౌంట్ కి 12 పీవీలు యాడ్ అవుతాయి. రోజుకి 2 సార్లు ఉదయం మరియు సాయంత్రం భోజనం చేసిన తర్వాత తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం స్పిరులినా వాడకూడదు. గ్యానోడెర్మా యొక్క ఎంఆర్పి 920 రూపాయలు, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి 785 రూపాయలకు వస్తుంది. దీన్ని పర్చేజ్ చేయడం వల్ల మన వెస్టేజ్ అకౌంట్ కి 26.17 పీవీస్ యాడ్ అవుతాయి. ఒక క్యాప్సూల్ రోజుకి 3 సార్లు భోజనం తర్వాత తీసుకోవాలి. తర్వాత ఇది ఫ్లాక్స్ ఆయిల్. దీన్ని ఎంఆర్పి 635 రూపాయలు, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి 540 రూపాయలకు వస్తుంది. దీన్ని పర్చేజ్ చేయడం వల్ల మన వెస్టేజ్ అకౌంట్ కి 18 పీవీలు యాడ్ అవుతుంది. రోజుకు 3 సార్లు ఒక క్యాప్సూల్ భోజనం తర్వాత తీసుకోవాలి. క్రిల్ ఆయిల్ ఎంఆర్పి 1435 రూపాయలు, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కు 1250 రూపాయలకు వస్తుంది. అలాగే దీన్ని పర్చేజ్ చేయడం వల్ల మన వెస్టేజ్ అకౌంట్ కి 41.67 పీవీలు యాడ్ అవుతుంది. రోజుకి 1 లేదా 2 సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్ భోజనంతో పాటుగా తీసుకోవాలి. అంటే ఒక ముద్ద నములుతూ దాన్ని మింగేసే సమయానికి ఈ సాఫ్ట్ జెల్ క్యాప్సూల్ 4 మీద పెట్టుకుంటే దాన్ని మనం మింగేయవచ్చు. తర్వాతది ఆయిషాంతే రెస్పోకేర్. దీని ఎంఆర్పి 730 రూపాయలు, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి 625 రూపాయలకు వస్తుంది. దీన్ని పర్చేజ్ చేయడం వల్ల మన వెస్టేజ్ అకౌంట్ కి 20.83 పీవీస్ యాడ్ అవుతుంది. రోజుకి 3 సార్లు భోజనం తర్వాత వాడుకోవాలి. లేకుంటే మీకు ఏమైనా డౌట్ ఉన్నా గానీ మీరు నియరెస్ట్ ఫిజిషియన్ కలవచ్చు. ఏదైనా హెల్త్ సప్లిమెంట్స్ ఏదైనా గానీ తక్కువ డోస్ నుంచి స్టార్ట్ అయితే మంచిది. రోజుకి 1 క్యాప్సూల్ నుంచి స్టార్ట్ చేసి ఒక 4 రోజుల తర్వాత 2 క్యాప్సూల్స్ అలాగా పెంచుకుంటూ పోతే చాలా మంచిది. ఎయిర్ ప్యూరిఫైయర్ వెస్టేజ్ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ యొక్క ఎంఆర్పి 19,500 రూపాయలు, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి 18,500 రూపాయలకు వస్తుంది. దీన్ని పర్చేజ్ చేయడం వల్ల మన వెస్టేజ్ అకౌంట్ కి 616.67 పీవీస్ వస్తాయి. యూసేజ్ ఎయిర్ ప్యూరిఫైయర్ మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఆన్ చేసి పెట్టుకుంటే చాలు, మన చుట్టూతున్న వాతావరణం, మన ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా చేస్తుంది. ఎటువంటి డస్ట్ పార్టికల్స్ కానీ దుమ్ము కణాలను మొత్తం ఫిల్టర్ చేసి మనకి
ఫ్రెష్ ఎయిర్ ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ ద్వారా మన ఇంట్లోని వాతావరణాన్ని శుభ్రం చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఉబ్బసానికి మన వెస్టేజ్ హెల్త్ సప్లిమెంట్స్ ఎంత బాగా పనిచేస్తాయో తెలుసుకున్నారు కదా. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియో కోసము అండ్ ఈ ఛానల్ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్. విష్ యూ ఆల్ ద థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.